నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారబోతుంది. దీని ప్రభావంతో ఏపీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రకాశం, కడప, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఇక కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. పల్నాడు జిల్లాకు యెల్లో అలర్ట్ ను జారీ చేశారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు రాయలసీమలోని పలుచోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక నెల్లూరు జిల్లాలో 4 రోజులుగా వర్షం కురుస్తోంది. ఏఎస్పేట వద్ద గాలులకు చెట్లు విరిగిపడ్డాయి. పలు చెరువుల్లోకి వరద నీరు భారీగా చేరుతోంది. చేర్చర్ల, అనంతసాగరం ప్రాంతాల్లో వరి పంట నీట మునిగింది. భారీ వర్షాల నేపథ్యంలో రెవెన్యూ, పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. విద్యా సంస్థలకు కలెక్టర్ హిమాన్షు శుక్లా సెలవు ప్రకటించారు. పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అటు కలెక్టర్ ఆదేశించారు. ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఇక వర్షాల దృష్ట్యా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు అధికారులు. కడప జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రహదారులపై వర్షపు నీరు ప్రవహిస్తోంది. కాలువల్లో వ్యర్థాలు, చెత్త చెదారం నగరపాలక సిబ్బంది తొలగిస్తూ ఉన్నారు. అగ్నిమాపక, పోలీసు, రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. ఇక అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందిస్తారు. నెల్లూరు నుంచి దేవకుమార్, అదేవిధంగా తిరుపతి నుంచి మురళి సిద్ధంగా ఉన్నారు. ముందు నెల్లూరులో ఎలాంటి సిచ్యువేషన్ ఉందో తెలుసుకుందాం. దేవకుమార్, నెల్లూరులో రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అధికారులు అప్రమత్తమయ్యారా? ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు? ఝాన్సీ, వాస్తవానికి ఒక 2-3 రోజుల నుంచి కూడా నెల్లూరు జిల్లాలో వర్షాలు కురుస్తున్నప్పటికీ రాత్రి నుంచి కూడా భారీ వర్షం కురుస్తోంది. ప్రధానంగా ఉమ్మడి జిల్లా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే సూళ్లూరుపేట, నాయుడుపేట, గూడూరు, నెల్లూరు, కోవూరు, కావలి, ఆత్మకూరు ఈ ప్రాంతాల్లో, ఈ నియోజకవర్గాల్లో ఎక్కువగా భారీ వర్షం కురుస్తూ ఉంది. ఇప్పటికే అనేక చోట్ల కూడా లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది. అలాగే రోడ్లలో కూడా వర్షపు నీరు రావడంతో పాటు రోడ్లన్నీ కూడా అనేక చోట్ల జలమయమయ్యాయి. ఈ పరిస్థితుల్లో అటు ప్రజలు అంటే నడిచేదానికి ఇబ్బంది పడుతున్నారు, అదేవిధంగా వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెల్లూరు జిల్లాలో కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే ఈ వర్షాలు ఈ రోజు నుంచి మరో 3 రోజుల పాటు భారీ వర్షాలుగా కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో పూర్తిగా జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఇక్కడ ఉన్న అధికారులు అంటే పోలీసు, రెవెన్యూ, ఇరిగేషన్, అదే ఎలక్ట్రిసిటీ, ఇతర డిపార్ట్మెంట్లతో కూడా ఆయన సమావేశం నిర్వహించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఆయన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికే మంత్రి నారాయణ కూడా ఈ రోజంతా కూడా ఇప్పటి వరకు కూడా ఉదయం నుంచి నెల్లూరు సిటీలోని పలు ప్రాంతాల్లో కూడా ఆయన సంచరించడం జరిగింది. పలు ప్రాంతాలను ఆయన సందర్శించి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని తెలుసుకోవడం కూడా జరిగింది. ఆయనతో పాటు కలెక్టరు, అదేవిధంగా మున్సిపల్ కమిషనరు, ఇతర అధికారులు కూడా ఆయన వెంట ఉన్నారు. వీళ్ళంతా కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి నెల్లూరులో ఎలాంటి పరిస్థితి ఉంది, ఎక్కడెక్కడ వాటర్ ఏమైనా స్టాగ్నేట్ అవుతుందా అనే అన్ని పరిస్థితులు కూడా తెలుసుకున్నారు. అయితే దాదాపుగా ఎక్కడ కూడా అంటే కాలువలు పూడికి తీతలు తీశారు కాబట్టి ఎక్కడా కూడా ఇక్కడ వాటర్ నిలవలేదు అని చెప్పేసి కొద్దిసేపటి క్రితం మంత్రి నారాయణ కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. అదేవిధంగా ఈ భారీ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు చేపట్టామని కూడా మంత్రి నారాయణ చెప్పడం జరిగింది. ఇప్పటికే సుమారుగా కోట్ల రూపాయలను ఈ పూడికి తీత పనులకు సీఎం కేటాయించారు కాబట్టి ఇప్పటికే ఈ పూడికి కాలువలు, అదేవిధంగా ఎక్కడెక్కడ డ్రైన్స్ ఉన్నాయో అక్కడంతా కూడా పూడికి తీత పనులు చేశాం కాబట్టి ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేట్ కావడం లేదు, ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగడం లేదు అని ఆయన కొద్దిసేపటి క్రితం చెప్పడం కూడా జరిగింది. అలాగే ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా చూస్తే వర్షాలు 10 చోట్ల కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అనేక చోట్ల కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైన నేపథ్యంలో ఇటు జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే సముద్రంలో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లదని హెచ్చరికలు జారీ కూడా చేశారు. అదేవిధంగా పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు చూస్తే ఇక్కడ పెన్నా పైతట్టు ప్రాంతాల నుంచి సోమశిల జలాశయానికి భారీగా వరద నీరు వస్తోంది. ఇప్పటికే
సోమశిల జలాశయంలో 75 టీఎంసీల నిల్వకు ఈ సోమశిల జలాశయం చేరుకుంది. అది వాస్తవానికి 78 టీఎంసీల సామర్థ్యం కలిగింది. అలాగే కొండలేరు జలాశయానికి కూడా భారీగా నీరు చేరడం జరిగింది. కొండలేరు జలాశయం ప్రస్తుతానికి 59 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరోవైపు కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పంటలు కూడా దెబ్బతిన్న పరిస్థితి కనిపిస్తోంది. చేజర్ల, కలువాయి, అనంతసాగరం మండలాల్లో కొన్ని చోట్ల వరి పంట నేలపాలైన పరిస్థితి. అంటే ఇక్కడ దాదాపుగా జిల్లాలో 90% వరకు వరి కోతలు పూర్తయినప్పటికీ ఈ ప్రాంతాల్లో వరి కోతలు పూర్తి కాలేదు కొన్ని చోట్ల. కాబట్టి ఈ వర్షాల వల్ల ఆ పంట అంతా కూడా నేలపాలైన పరిస్థితి. అదేవిధంగా వేరుశెనగ, సజ్జ ఈ పంటలు కూడా కొంత నష్టపోయిన పరిస్థితి. మరోవైపు చూస్తే గూడూరులో వరగలి క్రాస్ రోడ్ దగ్గర అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణంతో వల్ల అక్కడ వరద నీరు అక్కడ ఆగడం జరిగింది, నిలవడం జరిగింది. దీంతో అక్కడ వాహన రాకపోకలు స్తంభించాయి. 2 కిలోమీటర్లు కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి ఉంది. అలాగే ఏఎస్పేటలో కొన్ని చెట్లు కూడా కూలిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే నెల్లూరులో చూసుకుంటే నెల్లూరులో తల్పగిరి కాలనీ, అదేవిధంగా భగత్ సింగ్ కాలనీ, అలాగే కొత్తూరు, రాంకోట్ నగర్ ఇలా ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు ఆ ఏరియాలోకి రావడంతో అక్కడ ఉన్న స్థానికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఓవరాల్గా మరోవైపు తీర ప్రాంత ప్రజలను, అదేవిధంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు. ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా అధికారులంతా కదా అప్రమత్తమైన పరిస్థితి నెల్లూరు జిల్లాలో కనిపిస్తోంది. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ దేవకుమార్.